సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్ల గ్రామంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన కీలక నాయకులు కార్యకర్తలు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కౌన్సిలర్ ఊర్మిళ వెంకట్రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ మాట్లాడుతూ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందని, అతి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయకపోగా హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తుందని విమర్శించారు. గత 2.5 సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, ఇంద్రేశం మున్సిపల్ కౌన్సిలర్లు అత్తిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు సల్మాన్ ఖాన్, సీనియర్ నాయకులు దుర్గేష్, సాయి కిరణ్ చారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఇంద్రేశం మున్సిపాలిటీలో భాగంగా చిన్నకంజాల గ్రామస్తులు, యువకులు, ఉత్సాహవంతులు, బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు 50 మంది కార్యకర్తలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో కాలంలో మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. యువకులంతా ఉత్సాహవంతులు, గ్రామాల సమస్యలు, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు మా నోటీసులో తీసుకురండి, ఈ గ్రామస్తుల పెద్ద మనుషుల నోటీసులో తీసుకురండి. తప్పకుండా పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే రీతిలో బీఆర్ఎస్ పార్టీ, నేను శాసనసభ్యునిగా చెప్తా ఉన్నా, తప్పకుండా మీకు ప్రజలకు జవాబుదారీగా పనిచేసి మనం అందరం పార్టీని పెంపొంది చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన సోదరులకు అందరికీ, బీజేపీ కాంగ్రెస్ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.